హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసి రాజాసాబ్ టికెట్ల ధరలు పెంపుదల, మనశంకర వరప్రసాద్ చిత్రానికి కూడా టికెట్ రేట్లు పెంపుదల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పెంపుదల ప్రేక్షకుల మీద భారంగానే మారుతుంది, సినీ అభిమానులకు కూడా భారంగానే మారుతుంది పండుగ సమయంలో. ఎందుకంటే పెంపుదలకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దీనిపైన అసంతృప్తిగా అభిమానులు ప్రేక్షకులు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో పండుగ సందర్భంలో, ఎందుకంటే పండుగ అంటేనే ఖర్చు, ఇక్కడ ఖర్చుతోటి కూడింది. మళ్ళీ ఇందులో వినోదానికి దూరం చేయడం జరుగుతుంది, ప్రేక్షకులకు అభిమానులకు కూడా దూరం చేయడం జరుగుతుంది. ఈ రేట్ల పెంపుదల వల్ల, టికెట్ రేట్ల పెంపుదల వల్ల అభిమానులు ప్రేక్షకులు దూరం అవుతున్నారు వినోదానికి అని చెప్పవచ్చు. ప్రేక్షకుల జేబులు గుల్ల చేస్తున్నారని చెప్పవచ్చు, అభిమానుల జేబులు గుల్ల చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ రేట్లు పెంచి గవర్నమెంట్ కూడా వీళ్ళకి సహకరించడం అనేది ఇది మానేయండి. ఎందుకంటే ప్రతి ప్రేక్షకుని మీద భారం అనే చెప్పవచ్చు. పండుగ సమయంలో ఇది భారం అనే చెప్పవచ్చు. పండుగకే ఖర్చులు ఉంటాయి, అడ్డగోలు ఖర్చులు ఉంటాయి పండుగకి. అలాంటిది మళ్ళీ వినోదానికి దూరం చేస్తున్నారు అభిమానులకు. ఇక్కడ గవర్నమెంటే దూరం చేస్తుందని చెప్పవచ్చు. థియేటర్కి వెళ్ళాలంటే ప్రతి ప్రేక్షకుడు కూడా భయపడుతున్నాడు. పండుగ వచ్చిందంటే ఫ్యామిలీతోటి థియేటర్లకు వెళ్ళాలంటే ప్రేక్షకులు, ఆ మహిళా ప్రేక్షకులు కానీ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ భయపడుతున్నారు. ఇలాంటి పర్మిషన్లు ఇవ్వద్దు, టికెట్ రేట్ల పెంపుదల పర్మిషన్లు రావద్దు, అంగీకరించకూడదు, ప్రభుత్వం కూడా అంగీకరించకూడదు. ఎందుకంటే టికెట్ల రేట్ల పెంపు ద్వారా నష్టపోయేది ప్రేక్షకులు, అభిమానం నష్టపోతున్నారు. పండుగ సమయంలో మరీ ఇది దారుణం. ఎందుకంటే ఖర్చుల పడి ఉంటాడు, ప్రతి కుటుంబం కూడా ఖర్చుల పడి ఉంటుంది. కాబట్టి వాళ్లకు వినోదంని దూరం చేసే ప్రయత్నం మాత్రం గవర్నమెంట్ చేస్తుందనే చెప్పవచ్చు. గవర్నమెంట్ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని, అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకొని రేట్లు పెంపుదల పైన ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతిసారి కూడా రేట్లు పెంపుదల అనేది ఉండకుండా, మరోటి తమిళ సినిమాలు విడుదల కాకుండా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మన చిత్రాలతోటి తమిళ చిత్రాలు కూడా రిలీజ్ కావడం అనేది తెలుగు ఇండస్ట్రీకి దౌర్భాగ్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంత పెద్ద మేధావులు ఉండి కూడా మన చిత్రాలతో పాటు తమిళ చిత్రాలు కూడా విడుదల చేయడం అనేది మన చిత్రాలకు దెబ్బ అనే చెప్పవచ్చు. ఎందుకంటే తమిళ చిత్రాల ద్వారా మన చిత్రాలను వాళ్ళు ఆదరించడం లేదు, వాళ్ళ చిత్రాలను మనం తెచ్చి నెత్తిన పెట్టుకోవడం ఏంటి. ఇక్కడ ప్రతి ప్రేక్షకుడు, ప్రతి అభిమాని కూడా ఇది అంటూనే ఉంటుంటాడు. కానీ మళ్ళీ తమిళ చిత్రాలకు మనం ఆదరిస్తున్నాం. ఇక్కడ మన ఆదరణను బట్టే వాళ్ళు తెచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నారు ఇక్కడ. ఎందుకంటే మన చిత్రాలు అక్కడ ఆడితే మాత్రం మనం కూడా ఆదరించినా కూడా మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడ మన చిత్రాలకి అక్కడ వాల్యూ లేదు, వాళ్ళ చిత్రాలకు మనం వాల్యూ ఇవ్వడం ఏంటి, ప్రొడ్యూసర్లు కూడా వాల్యూ ఇవ్వడం ఏంటి. ప్రొడ్యూసర్లు తెచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నారు తమిళ సినిమాలను. ఇంకో విధంగా చూసుకుంటే దిల్ రాజే మెయిన్ కారకుడు. దిల్ రాజే ఈ తమిళ చిత్రాలను తెచ్చి ప్రేక్షకుల మీద రుద్దుతున్నాడు, ప్రజల మీద రుద్దుతున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలా అయితే మన చిత్రాలను అక్కడ ఇదే రేంజ్లో విడుదల చేయాలి కదా. వాళ్ళ పండుగల సమయంలో, ఫెస్టివల్ సందర్భంలో మన చిత్రాలు కూడా భారీ ఎత్తున రిలీజ్ కావాలి కదా అక్కడ. మరి దానిపైన చర్యలు ఎందుకు తీసుకుంటలేవు? దిల్ రాజు, నువ్వు పెద్ద మనిషివే కదా, ఇండస్ట్రీలో నువ్వు కూడా ఒక పెద్దవే కదా. అల్లు అరవింద్ గారు ఏం చేస్తున్నారు? తమిళ చిత్రాలు మన చిత్రాలతోటి విడుదల కాకూడదు, ఇది రూల్ రావాలి. ఖచ్చితంగా రూల్ వస్తేనే మన చిత్రాలు బతుకుతాయి, లేకపోతే మన చిత్రాలు వాల్యూ అనేది పడిపోతుంది. అక్కడ మన వాల్యూ లేదంటే మన చిత్రాలకు మనమే వాల్యూ ఇవ్వడం జరగడం లేదు ఇక్కడ. ఎందుకంటే మన పండుగల సమయంలో కూడా ఈ తమిళ సంపర్కాలు రావడం ఏంటి? దీని మీద ఇండస్ట్రీ దృష్టి సాధించాలి. ఎందుకంటే మేము వినోదం కోరుకునే వాళ్ళం కాబట్టి, మేము అభిమానులం కాబట్టి, మా ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో దానిపైన దృష్టి సాధించాలి తప్ప ప్రేక్షకులను పీడించుకొని తినేలా ప్రవర్తించకూడదు. దిల్ రాజు గారు ప్రేక్షకులను పీడించుకొని తింటున్నారు. మీరు తమిళం సినిమాలు విడుదల చేసే ఒకటి, ఈ టికెట్ల రేట్ల పెంపుదలతోటి ఒకటి, ప్రేక్షకులకు థియేటర్ల వైపు రాకుండా చేస్తున్నారు. దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఎవరు ఉన్నారో ఆ నలుగురు అనే వాళ్ళు ఎవరు ఉన్నారో థియేటర్లను సింగిల్ థియేటర్లను కాపాడండి, ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేయండి. మీ వరకు మీరు లాభాలు వస్తున్నాయా లేదా, టికెట్ల రేట్లు 1200, 1000 రూపాయలు చేస్తున్నామా లేదా, ఇది కాదు. ఇది ప్రేక్షకుడు థియేటర్ల వైపు రావాలంటేనే ఉచ్చబోసుకుంటున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ రావాలన్నా కూడా ఇక్కడ రాలేకపోతున్నారు, థియేటర్ల వైపు రాలేకపోతున్నారు. మంచి సినిమాలు వచ్చినా కూడా ఆదరించడం లేదు. నేను అఖండ సినిమానే చూసుకోండి, ఈ రేట్ల ఇప్పుడు రేట్లు తగ్గించాం అది ఇది అని అంటున్నారు. ఫస్ట్ రేట్లు తగ్గించేది ఉంటే ఈరోజు కలెక్షన్లు వేరుండు అఖండ తాండవానికి, చిత్రానికి. ఎందుకంటే అఖండ తాండవం ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు కూడా ఈ రేట్లు లేవు. అందుకే అఖండ ఫస్ట్ పార్ట్ వచ్చేసి రికార్డు సృష్టించింది తక్కువ రేట్లతోటే.
టికెట్ రేట్లు తక్కువ ఉండడంతో రికార్డుల స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి, అభిమానులు వచ్చారు, మహిళా ప్రేక్షకులు వచ్చారు, ఫ్యామిలీ ఆడియన్స్ రావడం జరిగింది ఆ చిత్రానికి. ఆ రికార్డులే చూసుకొని ఇప్పుడు పార్ట్ 2 రావడం జరిగింది. వస్తే ఏముంది, ఇక్కడ 600, 500 టికెట్ రేట్లు పెంచి థియేటర్ల వైపు ప్రేక్షకులు రాకుండా చేసి మంచి సినిమా చూడకుండా చేసిన ఘనత మన ప్రొడ్యూసర్లది అనేది చెప్పవచ్చు, మన తెలుగు ప్రొడ్యూసర్లది అనేది చెప్పవచ్చు. మళ్ళీ అది కాకుండా మళ్ళీ తెచ్చి తెలుగు చిత్రాలతోటి తమిళ చిత్రాలు మన నెత్తి మీద రుద్దడం. దిల్ రాజు గారు మెయిన్గా మీరే చేస్తున్నారు ఇది. 100% తమిళ చిత్రాలను తెచ్చి ప్రేక్షకుల మీద, అభిమానుల మీద రుద్దడం జరుగుతుంది, సాధారణమైన ప్రేక్షకుల మీద రుద్దడం జరుగుతుంది. మీరు తమిళ చిత్రాలు తీసుకొచ్చి మన చిత్రాలను అక్కడ ఈ రేంజ్లోనే విడుదల చేయమనండి. మీరు మన చిత్రాలను కూడా అదే రేంజ్లో చేయమనండి, అక్కడ విడుదల చేయమనండి. మన చిత్రాలకు అక్కడ వాల్యూ లేదు. వాళ్ళ చిత్రాలను తెచ్చి మన నెత్తి మీద పెడుతున్నాడు దిల్ రాజే. మేము సినిమా ఇండస్ట్రీని పాడు చేసింది కూడా దిల్ రాజు. వాస్తవానికి ఒక రాజమౌళి, దిల్ రాజు ఇల్లు సరిపోయిన ఇండస్ట్రీని పాడు చేస్తాను. అరే థియేటర్ల వైపు వినోదం కోరి ప్రేక్షకులు రాస్తా అంటే దానికి రాకుండా అడ్డంకులు మీరు పెడుతున్నారు. టికెట్ రేట్లతోటి అడ్డగోలుగా టికెట్ రేట్లు, అడ్డగోలుగా ప్రీమియర్ షోల రేట్లు, తమిళ చిత్రాలు తెచ్చి నెత్తి మీద రుద్దడం, ప్రేక్షకుల నెత్తి మీద రుద్దడం. ఇదా ఇండస్ట్రీ ఎక్కడ బాగుపడుతుంది? 10% హిట్లు లేవు ఇండస్ట్రీకి. ఎందుకు లేవు అంటే ఇలాంటివే. తమిళ చిత్రాలు తెచ్చి రుద్దడం ప్రేక్షకుల మీద, వాడెవడో వాని మూతి తెలియదు వంకర మూతల్ని తీసుకొచ్చి ప్రేక్షకుల మీద రుద్దడం, వాడిని హీరో చేయడం, తమిళ హీరోలను. ఇది మన ఇండస్ట్రీకి దౌర్భాగ్యాన్ని, మన ఇండస్ట్రీకి పట్టిన దరిద్రమే ఇది. తమిళ చిత్రాలు మన ఇండస్ట్రీలో విడుదల చేయడమే పెద్ద దరిద్రం. ఇండస్ట్రీ బాగుపడడం లేదు, ఆ ఇండస్ట్రీ లాభంలో లేదు. 10% ఉంది హిట్లు శాతం. మనకు 10% కూడా లేదు. తమిళ చిత్రాలు మనకెందుకండి? ఇక్కడ దిల్ రాజు తెలియదా తెచ్చిన నెత్తి మీద రుద్దడం? దిల్ రాజు, అల్లు అరవింద్ గారు కూడా చూసుకోవాలి కదా. మన చిత్రాలు వస్తున్నాయంటే వాళ్ళ చిత్రాలు పక్కన పెట్టాలి కంపల్సరీ. అరే మన చిత్రాలు అక్కడ ఏమాడాయో చెప్పండి, తమిళంలో మన చిత్రాలు ఏమాడాయో చెప్పండి. సరైన విజయాలు ఎక్కడ ఉన్నాయండి మనకు? అక్కడ లేదు కదా. మనకు అంత క్రేజ్ లేదు, మన మార్కెట్ లేదు. మార్కెట్ సృష్టించుకుందామని కూడా సృష్టించుకునేటట్టు లేదు అక్కడ. మన చిత్రాలకు అక్కడ వాల్యూ ఇవ్వరు వాళ్ళు. వాళ్ళ చిత్రాలకు మనం వాల్యూ ఇవ్వడం ఏంటి? ఇదొక్కటి ఉంది. ఈ టికెట్ల రేట్ల గురించి కూడా ఉంది. ఎందుకంటే శంకర్ వరప్రసాద్ సినిమా అనేది, మన శంకర వరప్రసాద్ చిత్రం అనేది ఫ్యామిలీ ఆడియన్స్ రావాలని కోరుకుంటారు. అది ఫ్యామిలీ మూవీ. మనశంకర వరప్రసాద్ అనే మూవీ ఫ్యామిలీ మూవీ. అది ఫ్యామిలీ మూవీస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి కదా థియేటర్లకు. రావాలంటే ఎలా ఉండాలండి టికెట్ రేట్లు చెప్పండి? అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతారు మీరు. ఇక సినిమా ఫ్లాప్ కావాలంటే, ఫ్లాప్ కాకపోతే ఏమవుతుందో చెప్పండి? హిట్ కావాలంటే మ్యాక్సిమం తక్కువ రేట్లు ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సంక్రాంతికి చూసుకోలేదా? సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మనం చూసుకోలేదా? తక్కువ రేటు, అది తక్కువ రేటు తోటి 300 కోట్లు వసూలు చేసింది. అది టికెట్ రేట్లు అనేవి తక్కువ ఉండడం వల్ల సంక్రాంతికి వస్తున్న చిత్రం ఘన విజయం సాధించడం జరిగింది. ఇది మర్చిపోయి మళ్ళా మన శంకర వరప్రసాద్ చిత్రానికి టికెట్ రేట్లు పెంచి సినిమా నాశనం చేద్దామనే కదా. సినిమా ఆడలేదు, మళ్ళీ సినిమా మేము లాస్ అయ్యాము, ఇండస్ట్రీ బాగోలేదు. ఇండస్ట్రీ ఎలా బాగుపడుతుంది? టికెట్ రేట్లు తగ్గిస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ప్రతి ప్రేక్షకుడు కూడా థియేటర్ల వైపు వస్తాడు. సాధారణమైన ప్రేక్షకుడు కూడా థియేటర్ల వైపు వస్తాడు. టికెట్ రేట్ తగ్గి ఉన్నాయంటే. ఇండస్ట్రీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా టికెట్ రేట్లు అడ్డగోలు పెంచి ఈ పండుగ సమయంలో ఆల్రెడీ భారం పడి ఉంటుంది, ప్రతి ఇంటికి మీద భారం పడి ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు, వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులు మాత్రం థియేటర్ల వైపు రావాలన్నా కూడా భయపడుతున్నారు టికెట్ రేట్లు పెంపుదల వల్ల. మంచి చిత్రాలు రావచ్చు, మంచి చిత్రాలకు కూడా ఆదరణ అనేది కరువు అవుతుంది. ఎక్కడ కరువు అవుతుంది? టికెట్ రేట్లు పెంపుదల వల్ల మంచి చిత్రాలకు కూడా ఆదరణ అనేది కరువు అయిపోతుంది. ఇక్కడ మంచి చిత్రాలు వచ్చినా కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదంటే టికెట్ రేట్లు పాప్కార్న్ రేట్లు, థియేటర్లలో అడ్డగోలు రేట్లు, పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింకు, పాప్కార్న్ రేట్లు, అడ్డగోలు రేట్లు ఉన్నాయి. ఇక ప్రేక్షకుడు ఎలా వస్తాడండి థియేటర్లకు? 10% లేదు, ఇండస్ట్రీకి హిట్ సంఖ్య లేదు అంటే ఉండదు. చిత్రం హిట్ల సంఖ్య పెంచాలి, హిట్ల శాతం పెంచాలా అంటే థియేటర్లలో టికెట్ల రేట్లు, కూల్ డ్రింక్స్ రేట్లు, పాప్కార్న్ రేట్లు తగ్గించాలి. రోడ్డు మీద నడిచి వెళ్ళే ప్రేక్షకుడు కూడా థియేటర్కి రావాలి అనేలాగా ఉండాలి అని అంటే
టికెట్ రేట్లు మాత్రం తగ్గాలి. ఈ టికెట్ తగ్గితేనే శంకర వరప్రసాద్ అనే చిత్రం హిట్ అవుతుంది. లేకపోతే ఇది కూడా గోవింద అవడం ఖాయం. మళ్ళీ 600 అట టికెట్ల రేటు. 600, 500, 250 ఈ టికెట్ రేటు. ఒక ఫ్యామిలీతోటి పోవాలంటే మనకి 2000, 3000 ఖర్చు వస్తుంది. ఇక్కడ ఒక సాధారణ వ్యక్తికి ఒక కుటుంబంతో వెళ్తే 5000 రూపాయలు ఎత్తాయి. ఆ థియేటర్కి వెళ్తే వాడు పండుగ ఎక్కడ చేసుకుంటాడు? ఇక ఇప్పుడు నీ సినిమాకి 5000 పెట్టిన వాళ్ళు వాడు కుటుంబ సభ్యులతోటి సినిమాకి వెళ్తే 5000 పెడితే వాడు ఇంటికాడ పండుగ ఏం చేసుకుంటాడు? అంటే దిల్ రాజు ఒక్కడు బతుకుతే సరిపోతుంది. మనకు దిల్ రాజు ఒక్కడు బతుకుతే ఖతం అయిపోతుంది. ఎందుకంటే థియేటర్లలో ఆయనే థియేటర్లు ఉన్నాయి ఎక్కువ శాతం. తమిళ సినిమాలు మళ్ళీ దాని మీద తమిళ సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. ఇప్పుడు విడుదలయ్యే సినిమాలు కూడా డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. కాబట్టి తనే బతకాలి దిల్ రాజు ఒక్కడు. మిగతా ప్రొడ్యూసర్లు సంఖ్య నాకాలి. అది థియేటర్లో కూడా ప్రేక్షకులు రావాలంటే మొదలు థియేటర్లలో రేట్లు తగ్గించాలి. ప్రతిదీ కూడా వస్తువు కూడా అభిమానులకు అనుకూలంగా ఉండాలి. ప్రేక్షకులకు అనుకూలంగా ఉంటేనే థియేటర్ల వైపు ప్రేక్షకులు రావడం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. ఇది ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. వీళ్ళకి తెలియదా? ప్రతి ప్రొడ్యూసర్కి కూడా తెలుసు. ఇది నాటకాలు నాటకాలే, ఇవన్నీ నాటకాలే. ఎందుకంటే వాళ్ళకు అలవాటు, ఇది నాటకాలలో జీవించడం అలవాటు. కాబట్టి ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకు. ప్రొడ్యూసర్లకు అందరికీ అలవాటు అయిపోయి ప్రేక్షకులను ముంచేస్తున్నారు. ఇక్కడ జేబులు గుల్ల చేస్తున్నారు ప్రేక్షకులై, సాధారణ ప్రేక్షకులై, సినీ అభిమానుల ప్రేక్షకులై అందరు జేబులు గుల్ల చేస్తున్నారు ఈ చిత్రాలతోటి. ఒక చిత్రం అంటే ఇప్పుడు వచ్చేది 5 చిత్రాలు. 5 చిత్రాలు ఆడాలంటే థియేటర్లలో ఎలా ఆడతానని చెప్పండి. టికెట్ రేట్లు తగ్గి ఉంచితే అన్ని చిత్రాలు వెళ్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అనేది అన్ని చిత్రాలు చూసుకుంటారు. టికెట్ రేట్లు అడ్డగోలు ఉండాలి. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.